ఇప్పుడు మనం సేంద్రియ పద్ధతుల ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్న గంగాడ పార్వతమ్మ అనే రైతు దగ్గర ఉన్నాం. తన అనుభవాల్ని తన మాటల ద్వారా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మాది బాలగొడవ, పార్వతీపురం మండలం, విజయనగరం జిల్లా. నేను ఇంతకుముందు రసాయన ఎరువులు వాడి చాలా నష్టపోయాను. ఈ 2 సంవత్సరాలు బట్టి సేంద్రియ ఎరువులు వాడడం తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి. 5 సార్ల కోసం నాకు బాగా దిగుబడి వచ్చింది. ఇంకా బాగానే ఉంది పంట. పార్వతమ్మ నువ్వు ఎక్కడున్నావా? ఏం రావణమ్మ ఇలా వచ్చావు? ఏం చేస్తున్నావు? వంకాయలు కోస్తాను రావణమ్మ. పార్వతమ్మ, మీ వంకాయలు చాలా బాగున్నాయి. మా పొలంలోని వంకాయలు మొత్తం పుచ్చిపోయివి. ఏం చేయాలో నాకు తెలియట్లేదు. ఒకసారి వచ్చి చూద్దురా. సరే వస్తాం పదమ్మా. పార్వతమ్మ చూడు, మా పంట పొలం ఎలా పాడైపోయింది. రవణమ్మ, దీనిని కాయ తొలుచు పురుగు అంటారు. రావణమ్మ, నువ్వేం మందులు కొడుతున్నావు? నేను నా పొలంలోని పురుగు మందు కొడుతున్నాను. ఎంత పురుగు మందు ఓడినైనా నా పొలం బాగోట్లేదు. పురుగు మందు వాడటం వల్ల మన ఆరోగ్యం పోతుంది, మన పంట నష్టపోతుంది. రవణమ్మ, నీ పొలంలో కాయ తొలుచు పురుగు వచ్చింది. మన సేంద్రియ పద్ధతిలో అగ్నేస్తమైన కషాయాన్ని ఫేర్ చేసి నివారించవచ్చు. పార్వతమ్మ, అగ్నాస్త్రం కషాయం ఉందని అంటున్నారు కదా, అది ఎలా ఉంటుందో ఒకసారి తయారు చేసి నాకు చూపించు. రవణమ్మ, అలాగే రా, మా ఇంటికి అగ్నేస్త్రం తయారు చేసి చూపిస్తాను. ఎకరా పొలానికి అగ్నాస్త్రం తయారు చేయటకు కావలసిన సామాగ్రి: 10 లీటర్ల ఆవు మూత్రం తీసుకోవాలి, 5 కిలోల వేపాకు తీసుకోవాలి, 1/2 కిలో వెల్లుల్లి తీసుకోవాలి, 1/2 కిలో పచ్చిమిర్చి తీసుకోవాలి, పొగాకు కేజీ తీసుకోవాలి. వెల్లుల్లిని ముద్దగా తయారు చేసుకోవాలి. మెత్తగా తయారు చేసుకుంటున్న వెల్లుల్లి ముద్ద. మెత్తగా నలిగిన వేపాకు ముద్ద. మెత్తగా నలిగిన పచ్చిమిరపకాయల ముద్ద. పొగాకుని ముద్దగా తయారు చేయడం. మెత్తగా నలిగిన పొగాకు ముద్ద. రవణమ్మ, ముందుగా పొయ్యి తీసుకొని దాని మీద తైపాలు పెట్టి ఆవు మూత్రాన్ని పొయ్యాలి. ముందుగా వేపాకు ముద్ద వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయల ముద్దను వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి ముద్దను వేసుకోవాలి. ఇప్పుడు పొగాకు ముద్దను వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని 4 పొంగులు వచ్చే వరకు ఉడకచ్చాలి. అవునమ్మా, చూడు పొంగి ఎలా వచ్చింది, ఇలా 4 సార్లు రావాలి.
రవణమ్మ ఇప్పుడు కింద దించుకొని 48 గంటలు చల్లారి పెట్టుకోవాలి. రవణమ్మ ఇది 48 గంటలు చల్లార్చిన అగ్నేస్త్రం. రవణమ్మ సిద్ధంగా తీసుకుని వడపాత్రలో వడబెట్టుకుంటాను. రవణమ్మ 1/4 ఎకర పొలంకి 25 లీటర్ నీరు తీసుకుని 1/2 లీటర్ అగ్నేస్త్రం కలుపుకోవాలి. రవణమ్మ ఇప్పుడు నీటిలో పోసిన అగ్నేస్త్రాన్ని కరెక్ట్గా బాగా కలుపుకోవాలి. నీటిలో కలిపిన అగ్నేస్త్రాన్ని నీళ్ళు పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వంగ తోటలో వేరు చేయాలి. రవణమ్మ, వంగలో కాయ తొలుచు పురుగే కాకుండా కొమ్మ తొలుచు పురుగు కూడా వస్తుంది కనుక దీని వలన కూడా మనకి దిగుబడి తగ్గిపోతుంది. కనుక అగ్నేస్త్రం స్ప్రే చేయక ముందలే ఈ ఎండిపోయిన కొమ్మలన్నింటినీ ఏరుకొని గుమ్ము తీసి పాతి పెట్టుకోవాలి. అగ్నేస్త్రాన్ని పిచికారీ చేసిన తర్వాత ఆరోగ్యంగా ఉన్న పంట పొలం. అమ్మ, ఇంతవరకు మా వంగ తోటలోన కాయ తలుచు కొమ్మ తలుచు పురుగు వలన చాలా నష్టపోయాను. మార్కెట్లోన సరైన ధర పలికేది కాదు. మా వంగ తోటలోన కాయ తరుచు కొమ్మ తరుచు పురుగు నివారించుకున్నాను. ఇక నుంచి నేను తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులను పొందుతాను. పార్వతమ్మ, నువ్వు నాకు అగ్నేస్త్రం తయారు చేసి చూపించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నీకు నా ధన్యవాదములు.